బ్యాక్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం విజయవాడకి వచ్చాం కదా, నేను చెప్పాను బ్లాగ్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను, పవన్ కాన్సర్ ఆల్రెడీ వెళ్ళిపోయారు విజయవాడకి అని. పవన్ గారు ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాడు, ఆడే కష్టపడుతున్నాడే. వెనకాల కుమార్ గారు చూసావు ఎలా ఉన్నాడే. అరే రే ఫోన్ ఓనర్ చూపిరా, ఫోన్ ఓనర్ 15+ ఓనర్. మా బ్యాచ్ లో రిచెస్ట్ పెద్ద ఫోన్ ఆడిదే ఇప్పుడు. పెద్ద సాలరీ, పెద్ద ఫోన్, పెద్ద బళ్ళు వాడుతున్నాడు. ఎటు వెళ్తున్నాను రా కుమార్ ఇప్పుడు మనం విజయవాడలో? పరిటాల ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. పరిటాల గురించి ఏం తెలుసు నీకు? లైక్ పరిటాల ఎందుకు ఫేమస్ మనకి అవేం తెలియదు అండి. వెళ్తున్నాం అంతే, వెళ్ళి భక్తి చూపించుకుంటాం. పరిటాల విజయవాడ తెలుసు కదా, విజయవాడకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది పరిటాల. అండ్ మోర్ ఓవర్ ఇండియాస్ 3rd లార్జెస్ట్ హనుమాన్ స్టాట్యూ ఉంది పరిటాలలో. అది ఎంత పెద్దదంటే 135 feet. సో లిటరలీ విజయవాడలో అయితే అది 2nd లార్జెస్ట్ స్టాట్యూ, 2nd టాలెస్ట్ స్టాట్యూ, ఇండియాస్ 3rd టాలెస్ట్ స్టాట్యూ అనమాట హనుమాన్ది. సో అది అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చిన్న టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కెమెరా పట్టుకున్నాడు ఈ ఫోన్ ఓనర్ దండం పెట్టుకున్నారంటే వెళ్దామని. సరే సండే ఖాళీగానే ఉంది కదా అని చెప్పి ఈ ప్లాన్ కాదు, మేము దైవభక్తి ఉందిరా మాకు, ఇక ఏం లేదు. ఎవ్రీ మంత్ వెళ్ళి ఉన్నాం కదా. ఈ ఇయర్ లో అయితే ఇదే ఓనర్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. నేనేం మాట్లాడుతున్నా, నేను ఇప్పుడే లేదు విజయవాడ వచ్చిన ప్రతిసారి వెళ్తున్నాను సార్ ఏదో అన్నారు. విజయవాడ వచ్చిన ప్రతిసారి నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళిపోరా అంటాడు, వెళ్ళిపోతాడు. ఇయర్ లో అయితే వెళ్ళలేదు కానీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మంత్ లో 2 సార్లు వెళ్ళాను. పరిటాల అనే పేరు ఇట్స్ ఆల్రెడీ ఫేమస్ ఇన్ విజయవాడ. మోర్ ఓవర్ విజయవాడ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకైతే అది ఖచ్చితంగా మధ్యలో పాస్ అయ్యి వెళ్తారు. అది 135 feet టాల్ కాబట్టి లైక్ దండం పెట్టినే వెళ్తారు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రతి ఊరికి లైక్ ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊరు ఎండ్ కానీ ప్రతి ఊరి స్టార్టింగ్ కానీ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ప్రతి చోట. ఎప్పుడన్నా నోటీస్ చేస్తే కనుక చూడండి, లైక్ నేను ఇప్పుడే అడిగాను అనమాట మా పేరెంట్స్ని. అండ్ కొంతమంది అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళు అనుకునే వాళ్ళంటే లైక్ దేర్ ఆర్ గోస్ట్ అని. అది ఊరు అవతల కాబట్టి పొలిమేరలో ఉంటుంది కాబట్టి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సిటీ. దానివల్ల అప్పుడు దయ్యాలు భూతాలు లాంటివి ఉంటాయి అని అప్పుడులో అనుకొని అలా పెట్టేవాళ్ళు అని. అండ్ లేట్లీ సెంటిమెంట్స్ అన్నీ కామనే కదా జనాలకి. సో యాక్సిడెంట్స్ అవ్వకుండా ఎక్కువ ఊరు అవతల నుంచి స్టార్టింగ్ వచ్చేటప్పుడు డు నాట్ అట్రాక్ట్ నెగిటివ్ వైబ్స్. ఈజీ వర్డ్స్ చెప్పాలంటే నాట్ టు అట్రాక్ట్ ఎనీ నెగిటివ్ వైబ్స్ కోసం ప్రతి ఊరు స్టార్టింగ్లో ఆర్ ప్రతి ఊరు ఎండింగ్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దట్స్ ద స్మాల్ మిస్టరీ బిహైండ్ ఇట్. బట్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి చూద్దాం అది ఇంకెంత బాగుంటుందో. మనం చాలాసార్లు వెళ్ళాం ఆల్రెడీ. అది మిస్టరీ ఏం కాదు, సింపుల్ థింగ్ అంతే. మా ఊరిని దేవుడు కాపాడుతాడని నమ్మకంతో పెడతారు అంతే. అది ఆంజనేయ స్వామి అనే అవ్వకూడదు. ఏ దేవతలు ఉంటారు, మళ్ళీ ఆంజనేయ స్వామి అయితే ఎక్కువ ఉంటారు. తెలంగాణ మొత్తం మ్యాక్సిమం పోలేరమ్మ ఈ దేవతలు ఉంటారు. పోలిమేరల్లో ఎల్లమ్మ ఇలా. We arrived to the location. We arrived to the destination. అదే ప్రజెంట్ నేను భక్తి శ్రద్ధలతో అది భక్తి ఎక్కువైపోయింది దాంట్లో. ఇలా ఉంటుంది లైక్ ఎంట్రన్స్ అంతా కూడా పరిటాల ఆంజనేయ స్వామి గుడికి. ఈ గుడి ప్రాంగణం ఎంత బాగుంటుందంటే చుట్టూరా చెట్లు, మధ్యలో ఎత్తుగా మన హనుమంతుల వారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ హనుమంతుల వారు కూడా చాలా నిండుగా లైవ్లీగా ఉంటారు. ఈ విగ్రహం
చాలా అందంగా ఉంటుంది. ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా చెక్కారు. Lord Hanuman is not just a god or character from books. He is the best friend we want in our life, who stood beside his friend in all the situations and never left them alone. He is an identity for honesty, strength, selflessness, and wisdom. He has everything, and he is everything we need to learn and adopt. You just need to believe him and be with him. Whatever the situations, he is the solution. మనకెటువంటి బాధలు, భయాలు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనసులో హనుమంతుని తలుచుకుంటే చాలు. లంకని దహనం చేసినట్లు వాటిని కూడా తగలబెట్టేస్తాడు. అంతటి పవర్ఫుల్ మన హనుమాన్. జస్ట్ ఆయన్ని నమ్మి మనం ముందుకెళ్ళిపోదాం అంతే, ఇంకేం అవసరం లేదు. ఎలాంటి భయాలు వచ్చినా కళ్ళు మూసుకొని మనసులో ఒక్క 2 minutes ఆయన్ని తలుచుకుంటే ఆ ప్రాబ్లం నుంచి వెంటనే మనం బయటకు వస్తాం. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ కూడా మనకు వస్తుంది. ఇలా పైకి ఎక్కచ్చు అనమాట. మనం విగ్రహం దాకా వెళ్ళిపోవచ్చు. బేసిక్గా ఎండ ఎక్కువ ఉంది, అయినా కానీ జనాలు వస్తూనే ఉంటారు ఇక్కడికి. అంత పవర్ఫుల్ ఇక్కడ ఆంజనేయ స్వామి. కొన్నిసార్లు లైఫ్లో ఇవన్నీ చాలా కామన్గానే అనిపిస్తూ ఉంటాయి. జస్ట్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయలేమని అనుకుంటూ ఉంటాం. ఇన్ని ఇబ్బందులు వచ్చినా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి హనుమంతుడిని తలుచుకొని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆయనతో మన ప్రాబ్లమ్ని షేర్ చేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చే గ్యాప్లో మనకి ఏదో ఒక థాట్, ఏదో ఒక ఆలోచన ఆయన ఇస్తారు. మేబీ పాజిటివిటీ వల్ల కూడా మనకు రావచ్చేమో. జస్ట్ తప్పేముంది, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోవటం చాలు కదా. So, all the time, just go, put your problems, pray, believe in him and come back, you'll get the solution. ఎందుకంటే నా లైఫ్లో ప్రతిదీ నేను ఆయనతోనే చెప్పుకుంటాను. ప్రతిసారి నాకు సొల్యూషన్ వస్తుంది. Some may say it's a coincidence, some may say it's because of Hanuman, but I always believe in positivity that I get from him. గుడికి వెళ్ళి ఆ ప్రాంగణంలో ఉంటే ఆ వచ్చే పాజిటివిటీ చాలు నాకు. ఎలాంటి బాధలు, భయాలు, ప్రాబ్లమ్స్ ఉన్నా నేను బయటకు వచ్చేయడానికి. జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్. Bye everyone, see you in the next video and please don't forget to subscribe our channel Mind Me, a corporate employee కదా. సో నిన్న నేను అక్కడ చెన్నైలో స్టార్ట్ అయ్యాను, ఈరోజు వచ్చాను విజయవాడకి. విజయవాడలో మన నా ఫేవరెట్ హనుమంత టెంపుల్కి వచ్చాను. అయిపోయింది ఇక్కడ అంతా వీడియో. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. See you in the next vlog. Until then, have a great time. Thank you.